దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యం చాలా అవసరమైంది. ఇంతవరకు మనము దేవుని ఆరాధించినాం. ఇప్పుడు దేవుడు తన వాగ్దానం నెరవేరుస్తున్నాడు. వాగ్దానం ఏమిటి తెలుసా? ఆ వాగ్దానం ఏమిటి తెలుసా? నా ఎద్దుకు వచ్చువాని ఉత్త చేతులతో ఎవని కూడా నేను పంపను అన్నాడు. ఉత్త చేతులతో ఎవని పంపను అంటే దేవుడు ఏమిచ్చి పంపుతాడు? ఆయన వాక్యం ఇచ్చి పంపుతాడు. ఆయన వాక్యం ఇచ్చి పంపుతాడు. వాక్యం ఇస్తే లాభం ఏమిటి అనుకుంటున్నారా? వాక్యానికి మించినది ఏది లేదు. అది గుర్తుపెట్టుకోండి. వాక్కుతోనే సర్వమైంది. ఆయన వాక్కులోనే వాక్కు ఇనక మానవుడు పాపము చేసి పాపంలో పడిపోయినాడు. పాపాన్ని బట్టి ఈరోజు నిన్న వాక్యం అన్నట్లుగా శాపమైన, రోగమైన, మరణమైన, నరకమైన ఏదైనా పాపాన్ని బట్టే మనిషి కీడును ఎదుర్కొంటున్నాడు. అదంతా తీసివేటి కొరకు దేవుడు, వాక్యమైన దేవుడు శరీరధారిగా వచ్చి వాక్యాన్ని బోధించేవాడు. ఆయన వాక్కుతో ఈరోజు మనిషికి ఉన్న ప్రతి కీడు గుడక తొలగించుకోవడానికి దేవుడు వాక్యాన్ని ఇచ్చినాడు. వాక్యం అంటే ఏదో అనుకోవాకండి. దేవుడు ఈరోజు అన్నిటికంటే మించిన విలువైనది నీ జీవితానికి వాక్యం. ఆ వాక్యాన్ని ఇచ్చుడు కొరికే ఆయన చేసిన వాగ్దానం నెరవేరుస్తున్నాడు. అయితే ఈరోజు ఆ యొక్క వాక్య అంశము ఏమి చెబుతానో నిన్నే దేవుడు నాకు బయలుపరిచాడు. మీకు చెప్పి ఉన్నా, శాలకు వచ్చిన వారు విన్నారు. ఏమిటంటే దేవుని పిల్లారా, ప్రకటన గ్రంథములోని దేవుని 7 ఆత్మల గురించి చెప్తానన్నాను. ప్రకటన గ్రంథములోని దేవుని 7 ఆత్మలు అంశం. మరి ఈరోజు 7 ఆత్మల గురించి మనం వినబోతున్నాం. వినడం వల్ల జరిగే మేలు ఏమిటి తెలుసా? మనం చదువుకున్న 3 వాక్యాలు జకర్యా గ్రంథములో ఏమని చదువుకున్నాము? నీ జీవితంలో విగ్రహాలు కానీ, అపవిత్రాత్మలు కానీ లేకుండా దేవుడు వెలగొడతానన్నాడు. చదువుకున్నాం కదా. రెండవదిగా మత్తయి సువార్తలో ఆ రోజు శిష్యులకు, ఈరోజు నీకు నాకు దేవుడిచ్చిన అధికారం ఏమిటి తెలుసా? అపవిత్రాత్మలను అవి తెచ్చే రోగాలను వెళ్ళగొట్టే అధికారం. అదే అపొస్తలుల కార్యాల్లో మనము చూసినాం. అధికారం పొందుకున్న శిష్యులు ఏమైనారు? ఏం చేసినారు? యేసయ్య ఇచ్చిన అధికారం చేత అనేక మంది అపవిత్రాత్మలు పట్టిన వారిని, రోగులు తీసుకుని వస్తే వాళ్ళు ఏం చేసినారు? యేసు నామములో వెలగొడతా వచ్చినారు. ఈరోజు వాక్యము ద్వారా నీ జీవితంలో దేవుడు అటువంటి కార్యము చేసే శక్తిని నీ జీవితానికి దేవుడు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లారా, బాగా గమనించండి. ఆ శక్తి నీవు పొందుకోవాలంటే, ఆ అధికారం పొందుకోవాలంటే ఈరోజు వాక్యమును వినాలి. ప్రకటన గ్రంథములోని దేవుని 7 ఆత్మలనే అంశం. 7 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 1, ప్రకటన గ్రంథములో దేవుని 7 ఆత్మల గురించి ఎక్కడ ఉంది అన్న విషయాన్ని చెప్తాను. మీరు నోట్ చేసుకునే యొక్క
రెఫరెన్స్ను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనములో ఉన్నది. అలాగే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనములో ఉన్నది. అలాగే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనములో ఉన్నది. రెండవదిగా మీకు చెప్పాల్సిన విషయం ఏమిటంటే, ఈ 7 ఆత్మలు కలిగిన దేవుడు ఎవరు? ఈ 7 ఆత్మలు కలిగిన దేవుడు ఎవరు అన్న విషయాన్ని చూస్తే యేసు ప్రభువారే అని మనకు బైబిల్లో రుజువు చేస్తుంది. ఇంకా ఈ 7 ఆత్మలు కలిగిన వారు అంటూ ఎవ్వరు లేరు. ఒకే ఒక యేసుక్రీస్తు ప్రభు దేవుడు మాత్రమే 7 ఆత్మలు కలిగిన దేవుడుగా మనకు వాక్యం బోధిస్తుంది. ఎలాగంటే దేవుని పిల్లారా బాగా గమనించండి. ప్రకటన గ్రంథములో 4వ అధ్యాయములో 5వ వచనములో ఈ 7 ఆత్మలు ఏమైనాయి చెప్పండి? దేవుని యొక్క పరలోక మహిమ సింహాసనం ఎదుట ఆ 7 ఆత్మలు ఏమైనది? అమ్మా ఏమి చదవండి అట్లా? దీపము ప్రజ్వలిల్లుచున్నది. ఉందమ్మా? దేవునికి మహిమ కలుగుగాక. ప్రజ్వలనమనగా పనిచేయడము. మన దీపాల గురించి మనం వింటే కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనంలో దీపాల గురించి ఒక 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. ఏమిటంటే, దేవా నీ వాక్యము ఏమైందంట? నా పాదములకు దీపమైనది, అలాగే నా త్రోవకు వెలుగైనది. దేవునికి మహిమ కలుగుగాక. ఆ వాక్యం ఎవరు? అదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అంతేకాదు దేవుని పిల్లారా, ఆ 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే ఆ వాక్యము మన మధ్య కృపా సత్య సంపూర్ణగాను శరీరధారిగా మన మధ్య నిలిచి ఉన్నది. ఎవరైనంటే యేసు ప్రభువారు. అంతేకాదు వాక్యం వెలుగైనది మన త్రోవలకు అనగా నడవడానికి. ఈ లోకంలో మోక్షానికి వెళ్ళాలంటే, నరకం తప్పించుకోవాలంటే, నడవాలంటే, నడిచే జీవితం నడబడిక నేర్పించడానికి వాక్యం ఏమైందంట? వెలుగైంది. ఆ వెలుగు నేనే అంటాడు యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో 12వ వచనములో. నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగై ఉంటాడు. యేసుప్రభువు స్వయంగా చెప్పిన మాట యోహాను భక్తులు ఎన్ని కూడా రాసి ఉన్నాడు. అలాగే ఇంకొక విషయాన్ని మనము చూసినట్లయితే, దేవుని పిల్లారా, ఆ యొక్క 3వ యోహాను పత్రికలో 1వ అధ్యాయములో 7వ వచనంలో మనము చూస్తే, ఈ లోకములో పాపము లేకుండా, అంటే అక్కడ చీకటి అని చెప్పి ఉంటుంది, చీకట్లో నడవక ఆయన వెలుగులోనే నడిచెను. చీకటి అనగా పాపములో నడవక ఏమాత్రమైన వెలుగులో పరిశుద్ధంగానే నడిచినాడు ఆయన. దేవుని పిల్లారా, ఎవరన్నా ఉండారా? పాపములో అసల్లో అంటుకోకుండా, పాపమే లేనివాడుగా ఉండి పాపం అంటుకోకుండా పరిశుద్ధంగా బ్రతికిన వారు ఎవరన్నా ఉన్నారంటే ఈ లోకంలో అందరూ పాపం చేసిన వారే. ఈ లోపల ఎవరికో ఒక ఆయనకు సువార్త చెప్పిన ఈ మధ్యకాలంలో ఆయన అన్నాడు, అవునయ్యా నిజమే, ఈ లోకంలో ప్రతి ఒక్కడు కూడా పాపం చేసిన వాడే. యేసుప్రభువు ఒక్కడేనయ్యా
ఏ కుళ్ళు కురోత్రం లేకుండా పవిత్రంగా జీవించాలని నేను నమ్ముతున్నానయ్యే మాట అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. బోలో యేసు మహారాజుకి దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. బోలో యేసు మహారాజుకి. ఇప్పుడు చెప్పండి, 7 ఆత్మలు కలిగిన దేవుడు ఎవరు? యేసుప్రభు వారు కాకుండా ఇంకెవరు లేరు. ఇంకా మూడవదిగా 7 ఆత్మలనగా ఏమిటిది? 7 ఆత్మలనగా ఏమిటిదని బైబిల్ బోధిస్తూ ఉంది. చూడండి, దీపములు, 7 కన్నులు. 4వ అధ్యాయము ప్రకటన గ్రంథం 5వ వచనంలో చూస్తే దీపాలను ఆత్మలుగా పోల్చినాడు. 5వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే కన్నులుగా పోల్చినాడు. కన్నులు, 7 కన్నులు 7 ఆత్మలను. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. బోలో యేసు మహారాజుకి. అంతేకాకుండా దేవుని పిల్లలారా, మనుషుల యొక్క దేహానికి దీపం ఏదంట? కన్ను. కన్ను మనిషి యొక్క దేహానికి దీపము. దీపము కన్నులు 2 ఒకే భావాన్ని ఇస్తాయి. అందుకే దేవుని పిల్లారా, అర్థమైందని కోసం చెప్తాను మీకు సబ్జెక్ట్ ప్రకారంగా. కన్నులన్నా దీపమన్నా మనిషికి 2 ఒకటే. అందుకే దీపాన్ని, కన్నులను దేవుని యొక్క 7 ఆత్మలకు పోల్చబడింది. అంతేకాకుండా దేవుని పిల్లారా, 5వదిగా మనము చూసినట్లయితే, 4వదిగా మనము చూసినట్లయితే ఎవరి కోసము ఈ 7 ఆత్మలు గలవాడుగా దేవుడు ప్రత్యక్షమైనాడు? ఎందుకోసం ప్రత్యక్షమైనాడు? ఎవరి కోసము, ఎందుకోసము 7 ఆత్మల గలవాడుగా ప్రత్యక్షమైనాడని మనం తెలుసుకోవలసిన వారని విన్నాం. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలు, 7 సంఘాల్లో ఉన్న తప్పులన్నీ కూడా తీసివేసి నశించిపోకుండా తన సంఘము వధువు సంఘముగా చేయుట కొరకు వరుడుగా వస్తున్న యేసయ్య 2వ రాకడకు సిద్ధపడి వధువుగా తయారై 2వ రాకలో ఎత్తబడి 7 ఏళ్ల శ్రమ తప్పించుకొని నిత్య మరణము నరకము లేకుండా నిత్య జీవము పొందుడికై 7 ఏళ్ళు శ్రమను తప్పించి 7 ఏళ్ళు మహిమ విందులో పరలోకములో ఉంచుడికై వధువు సంఘముగా చేయుట కొరకు 7 సంఘాల్లో ఉన్న తప్పులన్నీ కూడా తీసివేయుట కొరకు 7 ఆత్మల గలవాడుగా ప్రత్యక్షమైనాడు. ఎందుకు అలాగా కావలసి వచ్చింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరము చాలా ఉంది. ఈరోజు క్రైస్తవ సంఘముగా క్రీస్తు రక్తము చేత కొనబడిన నీకు నాకు కూడా భూలోకములో ప్రతి క్రైస్తవ సంఘ విశ్వాసికి, సేవకులకు అందరికీ కూడా ఎందుకు అలాగా ప్రత్యక్షం కావలసి వచ్చింది 7 ఆత్మలు గలవాడుగా అంటే? దేవుని పిల్లారా, దేవుడు చెప్పింది, యేసుప్రభు వారు నేను వెళుతున్నాను, పరిశుద్ధాత్మను తండ్రి పంపుతాడు, నేను వెళ్ళనిదే పంపడు అని చెప్పింది ఒక ఆత్మల గురించే కదా. ఒక ఆత్మల గురించి చెప్పినాడా, లేక ఏకవచనం పలికినాడా, బహువచనం పలికినాడా? ఒక ఆత్మల గురించే చెప్పినాడు. మరి ఆది అపొస్తలులు ఒక ఆత్మను పొందినారా, 7 ఆత్మలు పొందినారా? పెంతెకోస్తు పండగ దినాన వారు ఆత్మ కొరకు, ఆదరణ కొరకు కనిపెట్టినప్పుడు యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచి 40 భక్తులు కనిపించి పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవదూతలు వచ్చి ఏ రీతిగా వెళ్ళినాడో యేసు అదే రీతిగా నానైనాడు కదా, మీరు చేయవలసిన పని చేయండి అన్నప్పుడు పని చేయట కొరకు, శక్తి కొరకు, ఆ పని చేయాలంటే, యేసుని ప్రకటించాలంటే ఏం కావాలి? శక్తి కావాలి.
ఆ శక్తి కొరకు ఆ యొక్క ఆత్మ నిమిత్తం వాళ్ళు ఏం చేసినారు? కనిపెట్టారు దేవునికి సన్నిధిలో. కనిపెడుతూ ఉండగా అప్పుడు దేవుని యొక్క ఆత్మ వారి మీదకి వచ్చింది. దేవుని యొక్క ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు దేవుని పని చేసే శక్తిని పొందుకున్నారు వాళ్ళు. ఆ శక్తిని పొందుకున్న వాళ్ళు ఏం చేసినారు? ప్రపంచమంతా చెదిరిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క దేశానికి వెళ్ళి స్థిరాస్తులు విడిచి, సంవత్సరాలు విడిచి, భార్య భర్తలను విడిచేసి, బిడ్డలు విడిచేసి మరి వెళ్ళి దేవుని పిల్లారా దేశాలకు ప్రకటించి ప్రాణాలు ఇచ్చినారు, హతసాక్షులైనారు. వాళ్ళు అలాగా ప్రకటించడం వల్ల ఈరోజు ప్రపంచమంతానగా భారతదేశంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో నీకు నాకు కూడా శుభవార్త అందింది. ఆ ఆత్మను పొందుకొని శక్తి పొందుకోకపోతే, ప్రకటించకపోతే, ప్రాణాలు ఇవ్వకపోతే తోమ వచ్చి భారతదేశంలో మొదట కేరళ ప్రాంతంలో ప్రకటించి తమిళనాడు రాష్ట్రానికి వచ్చి ప్రకటించి ప్రాణాలు ఇవ్వకపోతే ఈరోజు మనకి శుభవార్త అందేది కాదేమో. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగా ప్రణాళిక పెట్టి ప్రకటించి సంఘాలు కడితే ఆ సంఘాలలో ఏమైపోయింది తెలుసా? ఎఫెసులో ఉన్న సంఘంలోనికి ఆ ప్రేమను విడిచేసింది. అందుకే దేవుడు విశ్వాసం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చింది. ఏమిటంటే ఈ సంఘమును తీసివేస్తాని దగ్గరికి వచ్చి అన్నాడు. అందుకే ఈ రోజుల్లో ఎన్నో సంఘాలు ఎత్తిపోతున్నాయి. ఆత్మీయంగా సేవ చేయకపోతే సంఘాలు ఎత్తిపోతున్నాయి. ఆత్మీయంగా సంఘాలు విశ్వాసులు లేకపోతే ఆత్మ సంబంధమైన సంఘాలు లేకుండా వెళ్ళిపోతున్నారు. అలాగా సంఘాలు ఎత్తిపోకూడదు, సంఘాల్లో విశ్వాసులు వెళ్ళిపోకూడదు. ఆత్మపురులై సంఘాలు ఉండాలి. సంఘాలు వృద్ధి చేసుకుని ఆత్మ సంబంధముగా సంఘాలు జీవిస్తూ ఉండాలని దేవుడు ఈరోజు ఏం చేసినాడు? 7 ఆత్మల గలవాడగా ఆ 7 సంఘాలకు ప్రత్యక్షమైనాడు. ఆ 7 సంఘాల్లో ఉన్న తప్పులన్నీ తీసివేయట కొరకు, సరిదిద్దుట కొరకు. దేని కొరకు చెప్పండి? తప్పులన్నీ తీసివేసి శక్తి దైవ సేవకులకు, సంఘాల విశ్వాసులకు ఇచ్చుట కొరకు దేవుడు 7 ఆత్మల గలవాడుగా ప్రత్యక్షమైనాడు. ఒక ఆత్మను పొందుకొని ప్రాణాలు ఇచ్చి హతసాక్షులై కట్టిన సంఘాల్లో ప్రేమ లేదు. ఆ ప్రేమ మళ్ళీ ఇవ్వాలంటే, ఇలాంటి ఒక్కొక్క సంఘంలో తప్పులు సరిదిద్దాలంటే ఏం చేయాలి? 7 ఆత్మల శక్తిని సంఘాలకి ఇచ్చేదాని కోసం, కడవరి దినాలలో బలపరచుడు కోసం, బలహీన పడకుండా మరి దేవుని పిల్లారా క్రైస్తవ సంఘానికి కడవరి దినాల్లో ఉన్న శ్రమలలో సహించే శక్తి ఇవ్వడం కోసం 7 ఆత్మలు గల వాడుగా యేసుప్రభువు ప్రత్యక్షమై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. బోలో యేసు మహారాజుకి దేవునికి స్తోత్రము కలుగును గాక. అంతేకాకుండా కడవరి దినాల్లో అక్రమం విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోతుంది కదా. ఆ ప్రేమను మళ్ళీ ఇవ్వాలంటే ఒక ఆత్మ శక్తి చాలదని, ఆ ప్రేమను విడిచేసిన సంఘాలకు ఆ ప్రేమను మళ్ళా ఇవ్వాలంటే 7 ఆత్మల శక్తి అవసరమని దేవుడు 7 ఆత్మల గలవాడుగా ప్రత్యక్షమైనాడు. ఇలాగ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి దేని పిల్లారా. ఏది ఏమైనా 4వదిగా నాకు ఈరోజు దేవుడు నేర్పించేది ఏమిటంటే 7 సంఘాల్లో ఉన్న తప్పులన్నీ సరిదిద్దే శక్తి ఇచ్చుడు కొరకు 7 ఆత్మల గలవాడుగా ప్రత్యక్షము కావలసి వచ్చింది. అలాగే 5వదిగా మనము చూసినట్లయితే ఆ 7 సంఘాల్లో ఉన్న తప్పులేమిటి గుణకము నేర్చుకోవాలి. ఆ తప్పులు కూడా మనం నేర్చుకోవలసిన వారం విన్నాం. ఆ 7 సంఘాల్లో ఉండే తప్పులు ఏమిటంటే దేవుని పిల్లారా, ఈ లోపల వాక్యం వింటే కలిగే మేళ్ళు 7 సంఘాల్లో 7 మేలు గురించి మీకు చెప్పడం జరిగింది. అప్పుడు ఆ తప్పులు కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ బుద్ధి మీకు తప్పులు రెఫరెన్స్ చెప్పాల్సిన అవసరం లేదు.
ఆ తప్పులు గుర్తు చేస్తాను. ఆ వాక్యం వినండి, లేక 7 సంఘాల చరిత్ర వినండి, తప్పులు మీకు రెఫరెన్స్ దొరుకుతాయి. ఒక్కొక్క సంఘములో ఒక్కొక్క తప్పు. ఒకటిగా మనము చూస్తే ఎఫెసులో ఉన్న తప్పు ఏమిటంటే అన్నీ ఒకే, కానీ మొదటి ప్రేమ ఆ సంఘం విడిచింది. సంఘము కట్టడి కొరకు ఆది అపొస్తలుల తర్వాత భక్తులు ప్రాణం పెడితే ఆ సంఘం ఆఖరికి ఆ ప్రేమే విడిచేసింది. అందుకే నువ్వు మొదటి ప్రేమ విడిచిదేవు కనుక నీ మీద తప్పు మోపవలసి ఉంది అంటూ ఏమంటాడు తెలుసా? మీ ఎద్దకు వచ్చి మారు మనసు పొందకపోతే దీపస్తంభము తీసివేస్తా. దీపస్తంభం అనగా దీపం అంటే ఆత్మ, దీపస్తంభం అనగా సంఘం. మనకు మొదటి అధ్యాయంలో ఆఖరి వచనం మనం చూడొచ్చు. దేవుని పిల్లారా, అదేవిధంగా 170 సంవత్సరాలకు ఆ సంఘము తీసివేయబడినట్లుగా స్థలము నుంచి ఎఫెసులో నుంచి తొలగించినట్లుగా చరిత్ర చెబుతూ ఉంది. అలాగే ఈరోజు సంఘము ఎత్తిపోకుండా ఉండాలన్నా, సంఘములో విశ్వాసి సంఘాన్ని విడిచిపోకుండా ఉండాలంటే ఏం చేయాలా? 7 ఆత్మల అంటే ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం జీవించాలి. 7 ఆత్మల శక్తిని మనం పొందుకోవాలి. ఈ వాక్యాన్ని విన్నవారు ఎవరు సంఘాన్ని విడిచి వెళ్ళరు. ప్రాణమని విడిచారు, కానీ దేవుని తర్వాత సంఘాన్ని విడవరు. మనకి ఇంకా ఏమీ వాక్యం వినలేదంటేనే వాడే సంఘాన్ని విడిచేది. విని ఏమి ఇంకా పట్టించుకోలేదంటే వారే సంఘాన్ని విడిచేది. ఏ సంఘస్థులైనా దేవునికి మహిమకలను కాక. లేదంటే సంఘాలలో ఆత్మ సంబంధమైనటువంటి బోధ లేని సంఘాలనే ఉండాలి. అలాగే రెండవదిగా మనము చూస్తే పెరగమ సంఘములో ఉండే తప్పేమిటంటే దుర్బోధ, బిలామ యొక్క బోధ, ఇంకా మీ కులాయతుల బోధ, దుర్బోధ. ఇంకా మనము గమనించినట్లయితే ప్రియులారా, స్మరణ సంఘంలో తప్పు లేదు. మూడవదిగా పెరగమ సంఘములో తప్పుడు బోధ. ఈరోజు తప్పుడు బోధన బట్టి చాలామంది నిజమైన బోధ బోధిస్తే ఆ బోధనలు విడిచే వాళ్ళు ఉన్నారు. తప్పుడు బోధ. ఏ బోధ? ఈ మధ్య వీడియోలు చూసిన, పేరు పెట్టి పిలుస్తున్నానంటే చాలు, ఇంకా అబ్బా నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను, ఇంకా అంతకు మించిన బోధే లేదు, అంత మించిన సేవకుడు లేడు. ఇట్లా మోసపోతున్నారు చాలామంది. ఆ దుర్బోధ వల్ల శాపగ్రస్తులవుతున్నారు సంఘస్థులు, సంఘాల విశ్వాసులు. అందుకే ఆ దుర్బోధ అనేది పెరగమ సంఘంలో ఉన్నట్లు మనం చూడగలం. 4వదిగా చారత్వము, విగ్రహారాధన. దేశంలోనే లేకుండా తోలు వేస్తానంటే దేవుడు తోలు వేయట కొరకు అధికారం ఇస్తే, తోలు వేస్తే అది సంఘము, అది ప్రేమ విడిచి ఈరోజు ఏం చేస్తున్నారు? అట్టాటి బోధ బోధిస్తే అదే తింటున్నారు, అయ్యే జాగ్రత్తలు చేస్తున్నారు ఈ రోజుల్లో చాలా వరకు క్రైస్తవ సంఘాల్లో. అవి చేయొద్దురా బాబు అంటే సంఘాలు విడిచి వెళ్ళిపోతున్నారు. చేసే చోట్లకు చేసిన చెప్పకుండా వాక్యాన్ని బోధించేసినాం చాలు, ఇంకా హెచ్చరించకుండా జనం వచ్చే చాలు అనే సంఘాలకి వెళ్ళిపోతున్నారు. 5వదిగా క్రియలు. ఏమిటిది? క్రియలు సంపూర్ణంగా లేనందున, లేకపోయి ఆ తప్పును ఖండించాలంటే, క్రియలు బాగుండాలంటే ఏం చేయాలంట? 7 ఆత్మ శక్తి కలిగిన వారుగా ఉండాలి. అలాగే 6వదిగా చూస్తే దేవుని పిల్లారా, ధనాన్ని వృద్ధి చేసుకుంటూ దేవుని ఉద్దేశాలు తెలుసుకోకుండా చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని దృష్టిలో దరిద్రులుగా, దిక్కుమాలి వారుగా, గ్రుడ్డి వారుగా, ద్రౌభాగ్యులుగా ఉంటున్నారంట. సంఘములోని ప్రతి విశ్వాసి దరిద్రుడుగా, దిక్కుమాలివాడుగా, ద్రౌభాగ్యుడుగా, గుడ్డివాడుగా. ఏ గుడ్డివాడు? లోకంలో పాపం చూసే గుడ్డితనమా?
ఇంకా పాపాన్ని తీసేసే చర్చలను చూసి ఆ చర్చలను కొల్లగొట్టాలని చెప్పి గుడితనమా? కాదు, అది శరీర గుడితనం కాదు, ఆత్మ సంబంధమైన దేవుని చూసే గుడితనం. దేవరాజ్యం ఉంది, నరకం ఉంది, అది భయంకరమైనది, దేవుని రాజ్యం హీనమైనది తెలుసుకుని మనోనేత్రాలకు గుడ్డితనము ఎవరు కలుగు చేశారు చెప్పండి? సాతాను కలుగు చేస్తా ఉంటే ఆ సాతాను కలుగు చేసే గుడ్డితనముతో లోకాన్ని చూసే నేత్రాలకు ఖర్చు పెట్టి కళ్ళు చూపించుకుంటారు. కానీ ఒరే, ఏ ఖర్చు లేకుండా రూకలు లేకుండే నా దగ్గరికి వచ్చి నువ్వు సంపాదించుకోరా కాటుక అంటే యెషయా ప్రవక్త, అదే యోహాను భక్తులు ఏడాత్మ కలిగిన యేసు చెబితే రాసిన ప్రకటన 3:16 ప్రకారంగా అది మాత్రం వద్దంటారు. 2 కొరింథీ 4:4 ప్రకారంగా యేసు ప్రభువారికి సువార్త ప్రకాశము ప్రకాశించకుండా ఉన్నట్లు యుగ సంబంధమైన దేవతలుగా సాతాను కలుగు చేసిన గుడ్డితనము. ఆ గుడ్డితనము ఉండి మనోనేత్రాలకు ఆ గుడ్డితనం ఉండడం వల్ల నిజ దేవుని సువార్త చెప్తే ఆ ప్రకాశం ప్రకాశించకపోవడం వల్ల కంటికి కనపడుతున్న ఏమంట దృశ్యమైనవి, కంటికి కనపడుతున్నవే చూడగలుగుతున్నారు. కానీ కంటికి కనపడకుండా ఉండే దేవుని తెలుసుకోలేక దేవుని నమ్మి కొందరు, నమ్మక కొందరు ఏ విధంగా ఉన్నారంట? దరిద్రులుగా, దిక్కుమాలే వారుగా ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ తప్పు చెప్పండి? దేవుని చూసి నేతలు లేని వారుగా ఉంటున్నారు. అందుకే అక్కడ కాటిగా కొనుక్కోమంటాడు, మీ కళ్ళు తేలిగా కనబడడం కొరకు. అదే యేసు రక్తం, ఆయన రక్తంతో కడగబడితే అప్పుడు తెలుసుకోగలుగుతాము దేవుని రాజ్యాన్ని, లేకపోతే తెలుసుకోలేము నిత్య జీవాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని పిల్లారా బాగా గమనించండి. అలాగే 5వదిగా మనం చూస్తే దేవుని పిల్లారా 6వదిగా ఏమవుతుందంటే తప్పు తీసుకోకపోతే ఏమవుతుంది? 7 శ్రమలు చూపించడానికి దీపము గాను కన్నులు గాను 7 ఆత్మలుగా గలవాడగా ప్రత్యక్షమైనట్టు మనం చూడగలము. ఆత్మలను కన్నులకు దీపానికి ఎందుకు పోల్చినాడంటే 5వ అధ్యాయం నుంచి దాటితే ఇంకా 6వ అధ్యాయంలో ప్రారంభమైతే 7 శ్రమలు, ఆ శ్రమలు తెలుసుకోవడానికి దేవుడు 7 ఆత్మల గలవాడుగా కన్నులుగా దీపానికి పోలిసి ఎందుకు అక్కడ ప్రత్యక్షమంటే మనం చూడగలమంటే 7 శ్రమల గురించి తెలుసుకునైనా కూడా ఆ శ్రమలు నాకు వద్దు ప్రభువా, రేపు నీ రాకడ వచ్చేమన్నాడు, ఆ శ్రమలు పొందలేను, ఈ రోజు నీ రాకడ వస్తే రేపు నుంచి ఆ శ్రమలు అనుభవించలేనయ్యా, నీవు నాకు కావాలి యేసయ్యా, నీవే నా దేవుడవయ్యా, నీవే నా విమోచకుడవయ్యా, అయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించయ్యా. నేను నోటితో నేను పోయిన వారం విన్నట్లుగా హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని నమ్మి బాప్తిసం రక్షణ కలుగుతుంది అన్నట్లుగా బాప్తిసానికి ముందుగా మారు మనసు పొందాలని చెప్పేసి మనము విన్నట్లుగా దేవుని పిల్లారా ఈరోజు ప్రతి ఒక్కరం కూడా యేసయ్యను తెలుసుకొని నమ్ముకోవాలి. ఆయనకు 2వ రాకడకు ఈ తప్పులు చేయకుండా జీవించాలని చెప్పి దేవుడు అలాగే ప్రత్యక్షమైనట్లు మనం చూడగలము. 6వదిగా 7వదిగా దేవుని పిల్లారా క్రైస్తవ సంఘం ఏమి చేయాలి? క్రీస్తు యొక్క సంఘం ఏం చేయాలి? 6 రకాలు తెలుసుకున్నాం కదా. ఏం తెలుసుకున్నాము? 1 ఎక్కడుందో తెలుసుకున్నాం 7 ఆత్మల గురించి. 2 7 ఆత్మల దేవుడు ఎవరో తెలుసుకున్నాం. 3 7 ఆత్మలు అనగా ఏమిటో తెలుసుకున్నాం వివరణగా సంపూర్ణంగా. ఎవరి కోసమని తెలుసుకున్నాం? 7 సంఘాల్లో ఉన్న తప్పులు తీసిపెట్టే కొరకు. 5వదిగా తప్పులు ఏమిటో కూడా మనం తెలుసుకున్నాం. 6వదిగా తీసేసుకోకపోతే 7 శ్రమలో భయంకర శ్రమ అని చెప్పి తెలియపరచడం కొరకే తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండదు,
ఒరిటి సత్సామని చెప్పి కొరక తెలుసుకుంటూ కొరకే 7 కన్నులుగా 7 దీపములుగా 7 ఆత్మలుగా పోల్చి చెప్పినటువంటి ప్రత్యక్షమైనటువంటి అవసరంతో. ఎందుకంటే 7 శ్రమలు తెలుసుకోవాలని, నిత్య మరణము నరకము తెలుసుకోవాలని, ఆ ఆత్మలు గలవాడగా ఎందుకు ప్రత్యక్షమంటే అవి తెలుసుకోవాలి శ్రమలు. అప్పటికైనా తప్పించుకొని యేసయ్య నమ్ముకోవాలని. దౌర్భాగ్యుడుగా, దరిద్రుడుగా, దిక్కుమాలని వాడుగా, గుడ్డివాడుగా ఉండకూడదు. ఇంకా సాతాను కొరకు చేసిన గుడ్డితనము మనోరాత్రాలకు ఉండకూడదు, పోవాలా. ఈరోజు ఈ యొక్క ఆడియో ద్వారా, వీడియో కాదు కానీ ఆడియో ద్వారా ఎంతమంది దేవుడు తెరవబోతున్నాడో తెలియదు. కానీ ఎందుకు ఆ దేవుడు ఈ విధంగా బోధించడం తెలియదు. కానీ అనేక మందికి ఈ యొక్క ఆడియో ద్వారా ఈరోజు సంఘంలో మీకు మాకు మొదట ఏం పోవాలా? ఈ గుడ్డితనముపై 7 శ్రమలు ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ప్రవేక రాకలు సిద్ధపడేవారుగా ఉండాలా, తప్పులు చేయకుండా అని చెప్పుడు కొరకే ప్రత్యక్షమైనాడు. 6వదిగా 7వదిగా క్రైస్తవ సంఘం ఏమి చేయాలి అంటే, దేవుని పిల్లారా, 7 ఆత్మల శక్తిని మనం పొందుకున్నప్పుడే మనకు విరోధంగా మాట్లాడే వారికి విరోధులు కాకుండా మనం చెప్పే బోధ అర్థం కావాలంటే లోతుగా తీసుకుని వెళ్ళినప్పుడు చెప్పితే ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుంది. ఇది అని చెబితే, పైపైన చెబితే వాళ్ళు ఏందోలే అన్నట్లుగా వెళ్ళిపోతారు. ఏందోలే అన్నటువంటి వారికి లోతుగా తీసుకొని బోధ చెప్పాలి. చెప్పినప్పుడే ఆ తప్పును తీసివేయగలము. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. బోలో యేసు మహారాజుకి దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అంత శక్తి పొందుకున్న కొరకే దేవుడు 7 ఆత్మలు గలవాడగా ప్రత్యక్షమైనాడు. అర్థమైంది కదమ్మా? ఆ శక్తి పొందుకోవాలంటే ఏం చేయాలా? లోతైనటువంటి ఈ వాక్యాన్ని మనము వినాలి. వినాలంటే 7 ఆత్మల శక్తిని మనము పొందుకోవాలి. 8వదిగా 7 ఆత్మల శక్తి పొందుకొని ఎడల ఏం జరుగుతుంది? ముగింపులో ఒక మాట చెప్తాడు. ముగింపులోకి వెళ్ళే ముందు 7 ఆత్మల శక్తి మనము పొందుకోలేదనుకోండి, దేవుని ఆత్మ మనలో లేదనుకోండి, ఏమైతుంది? ముగింపులోకి వెళ్ళిపోతాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. నువ్వు దేవుని దగ్గరికి రాకముందు నీలేముంది? ఒక అపవిత్రాత్మ ఉందా? లేక రోగం ఉందా? లేక కష్టం ఉందా? లేక బాధ ఉందా? లేక అప్పు ఉందా? లేక ఏదైనా శ్రమ ఉందా? లేక ఏదైనా అవమానం ఉందా? లేక ఏదైనా నిందలు ఉన్నాయా? ఏదో పొగడని దేవుని దగ్గరికి వచ్చినావా? దేవుని దగ్గర వచ్చి దేవుడు తీసేసినాడా? అవి తీసేసిన తర్వాత వీళ్ళు ఎవరు ఉండాలంట? దేవుడు ఉండాలి. ఆత్మ అయినా దేవుడు నీలో ఉండాలి. కంటికి కనపండి దేవుడు నీకు ఉండాలా. నీలో ఉంటే ఏమైతే తెలుసా? మళ్ళా అపవిత్రాత్మ రాకుండా ఉంటుంది. ఆ దేవుడు నీలో లేడనుకో, ఆత్మ దేవునాత్మ నీళ్ళు లేదనుకో, ఏం చేస్తాడో? విడిచిపోయిన అపవిత్రాత్మ తిరిగి 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 నీలాంటి అవిధేయత, నీలాంటి ఇంకా పాపము చేసే జీవితము, నీలాంటి అపవిత్రమైన జీవితము కలిగిన వారు ఎక్కడా దానికి దొరకనందున ఏం చేస్తుంది? చూస్తామని చెప్పి మళ్ళా వస్తుందంట. చూస్తామని మళ్ళా వస్తుందంట. మళ్ళా వచ్చినప్పుడు ఓహో దేవుని నమ్ముకున్నారు, దేవుడు ఉన్నాడు అని అవుతే చర్చిలో ఇడిచి వెళ్ళిపోయినా, నువ్వు పాపాన్ని ఒప్పుకుంటే ఇంకా నువ్వే నా దేవుడు అని చెప్పి అన్నప్పుడు, నమ్ముకున్నప్పుడు నాకు చోటు లేకుండా పోయింది. దేవుడు నీలో ఉంటే ఇప్పుడు ఆ దేవుడు లేడు. ఆ దేవుని ఇప్పుడు వదిలేసినావా? ఆ దేవుని నమ్మి కూడా
పాపం చేస్తున్నావా? ఆ దైవం నమ్మి కూడాక నీ ఇష్టంగా మాట్లాడుతున్నావా? ఆ దేవుని నమ్మి కూడాక నీ ఇష్టంగా చూస్తున్నావా? ఆ దేవుని నమ్మి కూడాక నీ ఇష్టంగా ఆలోచిస్తున్నావా? ఆ దేవుని నమ్మి కూడాక దేవునికి ఇష్టం లేనిది తాగుతున్నావా? దేవునికి ఇష్టం లేనిది కాల్చుతున్నావా? దేవునికి ఇష్టం లేని తింటున్నావా? నాకు దొరికింది స్థలమని నేనే కాదు అప్పుడు నన్ను వెళ్ళగొడతావా అని పోయి 7 వంటలు ఎండబెట్టుకుని వస్తుందంట. ఉందామా? చదవండి గట్టిగా. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుతూ నీరు లేని చోటు విశ్రాంతి దొరకకుండినందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి వెలుగుననుకొని వచ్చి ఆ ఇంటిని ఎవరంటే ఎవరుంటారు? ఎవరున్నా చుట్టాలున్నా బంధువులున్నా ఎవరున్నా వచ్చేస్తుంది అందరి ధర. ఏసయ్యా ఏసయ్యా ఆపైన ఏసయ్యా నీలో లేకపోతే అపవిత్రాత్మ నీలో గూడు కట్టుకునేది కదా, నిన్ను ఒక ఇల్లుగా చేసుకొని. కానీ నా ఇంటికి ఉంటుంది కదా అక్కడ. ఏసై దగ్గరికి వచ్చినంత వరకు అపవిత్రాత్మ నిన్ను ఒక గూడుగా కట్టుకుని ఇంటిగా చేసుకుని ఉంది. వెళ్ళిపోయింది ఏసై దగ్గర రాగా. మళ్ళా చూస్తామని వచ్చింది ఎక్కడ అటువంటి నీలాంటి వారు, నీలాంటి తప్పుడోళ్ళు, నీలాంటి వాళ్ళు చెడ్డోళ్ళు లేనందున వచ్చినప్పుడు చూసింది. ఆహా సుఖం వచ్చేసింది, ఇంకెక్కడ విశ్రాంతి లేదంట దానికి. ఇక్కడికి వచ్చి చూస్తే ఏసై లేడంట నీ జీవితంలో నీలో. అప్పుడు వచ్చి అపవిత్రాత్మ గూడు కట్టుకున్నదంట. కట్టుకున్న గూట్లోకి మళ్ళా వచ్చిందంట. ఒకటే వచ్చిందా? చదవమ్మా. ఆ ఇంట ఎవరినూ లేక ఊడ్చి అమర్చినట్టంటే ముందైతే నిలవండే పాపాలను కూడా ఏసై క్షమించినాడు. అయితే నువ్వు మళ్ళా చేస్తూనే ఉన్నావు. ఊడ్చి అమర్చినట్టు చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చింది. ఏసై నమ్మితే దయ్యాలు పోతాయా? వస్తాయా? చెప్పాలి. ఏసై నమ్మితే దయ్యాలు పోతాయా? వస్తాయా? పోయినాక ఏసై రాకపోతే ఒకటే వస్తుందా? ఎక్కువ వస్తాయా? దానికంటే చెడ్డ ఎస్సయ్యా మంచి ఎస్సయ్యా? దానికంటే చెడ్డ దయ్యములను 7 వంట వెంట పెట్టుకుని వస్తే 8 అయినాయి. పరిపూర్ణకు మించిపోయిన 100కి మించిపోయినాయి. ఇంకా 100కి మించిపోయినాయి. మించిపోయిన తర్వాత ఎలాగుంది చదువమ్మా. అది దానిలో ప్రవేశించి అక్కడే కాపురం ఉంటుంది, మళ్ళీ పోదు. జాగ్రత్త. ఆ మనిషిని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డ తగ్గుతుంది. జాగ్రత్త. నీ కష్టమో, నీ నష్టమో, నీ అప్పో, నీ బాధో, నీ సమస్య, నీ రోగమో, నీ దయ్యమో, నీ అశాంతో ఏని కోసము యేసయ్య దగ్గరికి వచ్చినావో అది యేసయ్య పోగొట్టిన తర్వాత యేసయ్య నీ జీవితంలో, నీ ఇంటిలో, దేవుని ఇంట్లో నీలో లేకపోతే దానికంటే చెడ్డవి 7 వంట పెట్టుకుని వస్తే ఇంకా ఎట్టుంటుందో మనం ఆలోచించండి. 7 ఎగస్ట్రా ముందుకంటే కూడక, ముందుకంటే 7 ఎగస్ట్రా. ఆ ఎగస్ట్రా కూడక ఇంకా చెడ్డది, ఇంకా చెడ్డది. జాగ్రత్త దేవునికి ఉన్నాను. ముగింపులో ఒక మాట చెప్తున్నాను. 7 ఆత్మల గల దేవుడు యేసువారని నీవు ఏం చేయాలి? ఇప్పుడు ఆ చెడు నీకు జరగకూడదంటే, ముందుకంటే కడ పరిస్థితి భయంకరంగా ఉండకూడదంటే ఏం చేయాలి చెప్పండి? ముగింపులో సమర్పణ చేసుకున్నాం. ఒక్కసారి గుర్తు చేస్తాం. ఒకడికి ఏం చేయాలా? 7 ఆత్మల గల దేవుడు యేసుప్రభు ఒక్కడని చెప్పి తెలుసుకోవాలి. ఇంకెవరు లేరు, యేసుప్రభు ఒక్కరే. రెండవదికి ఏం చేయాలా? దీపములాగా నీ కన్నులో తేటగా ఉండాలి. నీ కన్నులు చెడు చూడకుండా తేటగా ఉంచుకోవాలి.
యేసయ్య దగ్గరికి వచ్చినావు, పాపాలు ఒప్పుకున్నావు, మళ్ళా నీ కంటితో చెడు చూస్తున్నావా? చెడు చూస్తున్నావా? చూస్తే అంతే, ఇంకా దేవుడు వెళ్ళిపోతాడు, అవి వచ్చేస్తాయి. చెడు లోకాన్ని చూస్తున్నావా? జాగ్రత్త, నీ కళ్ళేగా చేసుకోవాలా. రెండవదిగా తేటగా ఉంచుకోవాలా. 3, 7 సంఘాల్లో ఉన్న తప్పులు తీసేసుకోవాలా. తప్పులేదు, విన్నారు కదా, నేర్చుకుని మళ్ళీ చదివించండి పిల్లల చేత. మొదటి ఆ 2-3 అధ్యాయాల్లోనే ఉంటాయి 7 తప్పులు కూడా, 7 సంఘాల చరిత్రలో. ఫస్ట్ సంఘం ఎఫెసు, 2వ సంఘము స్మరణ, 3వ సంఘం పెర్గము, 4వ సంఘం తుయతీరా, 5 సార్దీసు, 6 చెప్పాలి, పేరు గుర్తులేదు. ఏ సంఘం అమ్మా? ఫిలదెల్ఫియా సంఘం. 7 లవోదికీయ సంఘం. 7 సంఘాల చరిత్రలో మీరు చదవండి, 7 తప్పులు కనబడతాయి. అంటే 2 స్మరణ సంఘము శ్రమ అనుభవించిందే కానీ తప్పు లేదు. అలాగే 6వ సంఘములో కూడా తప్పు లేదు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక, బోలో యేసు మహారాజుకి దేవునికి మహిమ కలుగును గాక. 6వ సంఘములో కూడా తప్పు లేదు. ఫిలదెల్ఫియా సంఘములో, 7వ సంఘంలో తప్పు ఉంది. ఈ తప్పులని మనం నేర్చుకోండి, చదవండి. అందుకే బైబిల్ గ్రంథము చదివితే అపవాసులు దుష్టుల ఆలోచన నడవక, పాపము ఆ మార్గం నిలవక, అపవాసులు కూర్చొని కూర్చోకుండా నువ్వు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించినప్పుడు ఏమి కావాలా ఇన్ని కూడా నువ్వు పొందుకుంటామని ఎందుకు చెప్పిండు దావీదు? చదవాలని, చదివితే ఇట్లా తప్పులు తెలుసుకుంటారని. చెడు తీసుకుంటారు, మేలు చేస్తారు, మేలు పొందుతారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే దేవుని పిల్లారా, 4వదిగా సంఘాల్లో ఉన్న తప్పులు ఏంటో నేర్చుకొని మర్చిపోకుండా ఉండాలి. 5 చేస్తే ప్రభు రాకడలో ఎత్తబడక 7 సంవత్సరాల శ్రమలు మరి లేక బాధపడాలి, పాతాళములో కూడా బాధపడాలి అని చెప్పి మరవకూడదు. 6వదిగా ఏడాత్మ శక్తి పొందకపోతే దేవుని పని ఏమీ చేయలేము, పరలోకంలో ఫలాలు సంపాదించుకోలేము. 7వదిగా దేవుని ఆత్మలో లేకపోతే విడిచిపోయిన 7 మంది చెడ్డాత్మలు పెట్టుకొని వస్తే మూల స్థితి కంటే కడబడి స్థితి మరీ భయంకరంగా ఉంటుందని ఆ భయంకరమైన శ్రమను అనుభవించలేను. దేవుని దగ్గరకు వచ్చిన తప్పు పోయిన దయ్యము లేక శ్రమలు ఏదైనా 8 తట్టుకోలేను గనుక తీర్మానము చేసుకొని ఏ ప్రకారం జీవించేవారుగా ఉండాలని ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు కోరుకుంటున్నావా? దేవుడు కోరుకుంటున్నాడు, నువ్వు కోరుకుంటున్నావా? కోరుకున్నట్లయితే అయ్యా ఆ ఏళ్ళ శ్రమలు కానీ ప్రస్తుతం నా జీవితంలో ప్రస్తుత కాలం 8 ముందు కంటే 8 బాగా కొత్తగా ఈరోజు బాగున్నానేమో, రేపు వస్తుందేమో, నాకు వద్దు కూడా, నువ్వు నాకు కావాలి.